ఇండిగో విమానాలు టేకాఫ్ కావడం లేదు. వరుసగా రెండో రోజు ఎయిర్పోర్ట్లలోనే ఉండిపోయాయి ఇండిగో విమానాలు. దేశవ్యాప్తంగా 170 ఇండిగో విమాన సర్వీసులు రద్దయ్యాయి. దీంతో ఇండిగో ప్యాసింజర్స్ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఢిల్లీ, ముంబై, హైదరాబాద్లలో భారీ సంఖ్యలో సర్వీసులు రద్దయ్యాయి. హైదరాబాద్లో 33, ఢిల్లీలో 30 ఇండిగో ఫ్లైట్ సర్వీసులను రద్దు చేసింది ఆ సంస్థ. మరికొన్ని సర్వీసులు ఆలస్యంగా నడుస్తున్నాయి. నిన్న దేశవ్యాప్తంగా 200 విమానాలు ఇండిగో విమానాలు రద్దయ్యాయి. శంషాబాద్ నుంచి 40 సర్వీసులు నిలిచిపోయాయి. ఇవాళ్టికి పరిస్థితి అంతా సెటరేట్ అవుతుంది అనుకుంటే ఇవాళ కూడా అదే పరిస్థితి కనిపిస్తోంది. పలు నగరాల్లో 170కి సర్వీసులను పైగా రద్దు చేసినట్టుగా తెలుస్తోంది. రేపు కూడా ఈ పరిస్థితి కొనసాగుంది. ఇండిగో సర్వీసుల రద్దు జాప్యంపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు ప్రయాణికులు. ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, పాట్నా ఎయిర్పోర్ట్లలో ఇండిగో ఎయిర్లైన్స్ సిబ్బందిని నిలదీస్తున్నారు. చివరి నిమిషంలో విమాన సర్వీసులు ఆగిపోవడంతో అత్యవసర ప్రయాణాలకు బయలుదేరిన వారంతా ఇబ్బందులు పడుతున్నారు. టెర్మినల్స్ దగ్గర ప్రయాణికులు పడిగాపులు కాస్తున్నారు. భారీ క్యూలు కనిపిస్తున్నాయి. ఇక్కడ నిన్న ఇవాళ్లే కాదు, గత నెలలో కూడా ఇండిగో సర్వీసులు భారీ సంఖ్యలో రద్దయ్యాయి. ఆ సంస్థకు చెందినటువంటి 1232 ఫ్లైట్ సర్వీసులు నవంబర్లో రద్దయ్యాయి. డిసెంబర్లో సర్వీసులు రద్దు పూర్తిగా ఎక్కువైంది. పైలట్ల విధుల నియంత్రణపై ఇటీవల డీజీసీఏ విధించినటువంటి నిబంధనతో పాటు రాత్రి విమానాల ల్యాండింగ్ ను తగ్గించడం వల్లే ఈ సమస్యలు తలెత్తాయని ఇండిగో యాజమాన్యం చెబుతోంది. సిబ్బంది రోస్టర్ నిబంధనల అప్గ్రేడ్తో సర్వీసులు నిలిపివేయాల్సి వచ్చిందని ప్రకటించింది. సాంకేతిక సమస్యలకు తోడు పెరిగిన రద్దీ, ప్రతికూల వాతావరణ పరిస్థితులతో మరిన్ని సర్వీసులు రద్దయ్యాయి. సిబ్బంది వినియోగంలో ప్రణాళికా లోపం వల్లే ఇండిగో విమాన సేవలకు అంతరాయం కలిగిందని ఎయిర్లైన్స్ పైలట్స్ అసోసియేషన్ తేల్చెప్పింది. మరొకవైపు ఇండిగో విమానాల రద్దుపై ఆ సంస్థకు నోటీసులు ఇచ్చి విచారణ చేపట్టింది డీజీసీఏ. విమాన సిబ్బందికి నవంబర్ 1 నుంచి డ్యూటీ టైం కొత్త నిబంధనలు అమల్లోకొచ్చాయి. డీజీసీఏ విధించిన ఫ్లైట్ డ్యూటీ టైం పరిమితి నిబంధనలతో ఇండిగో సంస్థ పైలట్లు, క్యాబిన్ క్రూ ఈ కొరతతో ఇబ్బంది పడుతోంది. కొత్తగా ఎఫ్డీటీఎల్ నిబంధనల ప్రకారం వారానికి 48 గంటల విశ్రాంతి తప్పనిసరి. నైట్ ల్యాండింగ్స్ ను 6 నుంచి 2కు తగ్గించారు. సిబ్బంది కొరతతో 755 విమాన సర్వీసులు రద్దయితే ఎయిర్ స్పేస్ పరిమితుల వల్ల 258 సర్వీసులు, ఏటీసీ వ్యవస్థ వైఫల్యంతో 92 సర్వీసులు రద్దయ్యాయి. కొత్త నిబంధనల ప్రకారం డ్యూటీ షెడ్యూల్స్, నైట్ ల్యాండింగ్ ప్లాన్స్, వీక్లీ రెస్ట్ చార్ట్లలో మార్పులు చేయాల్సి రావడంతో ఇండిగో ఎయిర్లైన్ షెడ్యూలింగ్ సిస్టమ్స్ పూర్తిగా దెబ్బతింది. కొత్త అవసరాలకు తగ్గట్టుగా సిబ్బంది లోటును భర్తీ చేయలేకపోయింది ఇండిగో యాజమాన్యం. శీతాకాలంలో పొగమంచు ఎక్కువగా ఉంటుంది. దీంతో నైట్ ల్యాండింగ్ తగ్గించేశారు. ప్రతికూల వాతావరణంతో కొన్ని సర్వీసులు రద్దవుతున్నాయి. వరుసగా సర్వీసులను రద్దు చేస్తున్న ఇండిగో యాజమాన్యం ప్రయాణికులకు క్షమాపణలు చెప్పింది. త్వరలోనే సమస్య పరిష్కారం అవుతుందని ప్రకటించింది. హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో అయ్యప్ప భక్తులు ఆందోళన చేశారు. ఫ్లైట్ రద్దు జాప్యంపై ఇండిగో ఎయిర్లైన్స్ సిబ్బందిని నిలదీశారు అయ్యప్ప భక్తులు. పాట్నా ఎయిర్పోర్ట్లోనూ ఇదే పరిస్థితి కనిపించింది. ఇండిగో సిబ్బందిపై మండిపడ్డారు ప్రయాణికులంతా. శంషాబాద్ నుంచి 40 ఇండిగో సర్వీసులు నిలిచిపోయాయి. పరిస్థితి అంతా సెటరేట్ అవుతుంది అనుకుంటే ఇవాళ కూడా అదే పరిస్థితి. పలు నగరాల్లో 170 ఫ్లైట్స్ రద్దయ్యాయి. రేపు కూడా ఈ సీన్ కొనసాగేలా ఉంది. ప్రయాణికులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో సిబ్బందిని నిలదీస్తున్నారు. చివరి నిమిషంలో సర్వీసులు ఆగిపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు ప్రయాణికులు. టెర్మినల్స్ దగ్గర ప్రయాణికులు పడిగాపులు కాస్తున్నారు. భారీ క్యూలు కనిపిస్తున్నాయి. మరింత సమాచారం అక్కడి నుంచి మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. కౌంటర్ వద్ద మాత్రం గందరగోళ పరిస్థితి మనకు కనబడుతుంది. పూర్తి స్థాయిలో ఇండిగోకి సంబంధించిన సిబ్బంది సరైన విధంగా వాళ్ళకి సమాధానాలు చెప్పలేకపోవడంతో వాళ్ళంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది. చాలా మంది ప్రయాణికులు ఇక్కడ గంటల కొద్దీ వెయిట్ చేస్తున్న సిచ్యువేషన్ మనకు కనబడుతుంది. ప్రస్తుతం లోపల మనం చూడొచ్చు, ప్రయాణికులు
సంబంధించిన వివరాలను వాళ్ళు పూర్తి స్థాయిలో చెప్పలేని ఇండిగో స్టాఫ్ మనకు ఎదురుగా కనబడుతూ ఉన్నారు. వాళ్ళంతా కూడా కేవలం పేపర్లు చెక్ చేయడం వరకే చేస్తున్నారు తప్ప ఇక్కడ ప్రయాణికులు నిలబడ్డ వాళ్ళకి పూర్తి స్థాయిలో వాళ్ళు మాత్రం ఏది సమాధానాలు చెప్పని పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ ఒక ప్రయాణికులతో మనం మాట్లాడినప్పుడు సెల్ ఫోన్లో మాత్రం తనకు క్యాన్సిలేషన్ ఉందని చెప్తున్నారు. కానీ ఇక్కడికి వచ్చి చూస్తే మాత్రం బోర్డింగ్ పాస్ తీసుకొని లోపలికి వెళ్ళాలని చెప్తున్నట్లు కూడా అతను చెప్తూ ఉన్నాడు. అయితే లోపలికి వెళ్తే మాత్రం అక్కడ ఎలాంటి ఫ్లైట్ ఉండదు, లోపలనే కూర్చోవాల్సిన పరిస్థితి ఉంటుంది. మీరు కాశీకి వెళ్ళాలని చెప్పారు, ఏం చెప్తున్నారండి వీళ్ళు? ఇప్పటి వరకు కనీసం మీకు ఏమన్నా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తామంటున్నారు? ఏం చేయట్లేదు, ఏం అడిగినా కూడా మాకు తెలియదు, లోపల అడగాలి లేక ఇంక చూడాలని చెప్తున్నారు. ఇంతమంది ఉన్నారు, అందరిది ఒకటే సమస్య. కనీసం యాప్ పని చేస్తే ఇన్ఫర్మేషన్ వస్తుంది, ఆ యాప్స్ పని చేయట్లేదు, కస్టమర్ కేర్ నెంబర్లు పని చేయట్లేదు. అసలు ఏం జరుగుతుందో తెలియాలి కదా. చెప్పా పెట్టకుండా అమెండ్మెంట్ చేసినారు. ఆ అమెండ్మెంట్ పోనీ ఆప్షన్ వేరే ఇస్తే ఫ్లైట్ బుక్ చేసుకుందామని చూస్తుంటే ఆ యాప్స్ కూడా పని చేయట్లేదు. సో ఏం చేయలేని సిచ్యువేషన్. మీరు ఎప్పుడు బుక్ చేసుకున్నారండి టికెట్? ఎక్కడికి వెళ్ళాలి, ఏ టైంలో? ఫస్ట్ నవంబర్ 12 బుక్ చేసుకున్నామండి. ఫస్ట్ అమెండ్మెంట్ 3 days బ్యాక్ జరిగింది. ఆ తర్వాత ఆఫ్ చేసుకున్నాను, వేరే ఫ్లైట్ ఆఫ్ చేసుకున్నాను అదే రూట్కి. మళ్ళీ అది కూడా మార్చేసినారు. అది మార్చిన అరగంటకి మళ్ళీ ఇంకోసారి మార్చారు. సో ఇప్పుడు ఏం జరుగుతుంది, మళ్ళీ వేరే ఫ్లైట్ ఆఫ్ చేసుకుందని చూస్తుంటే ఆ యాప్స్ పని చేయట్లేదు. ఇది ప్రస్తుతం ప్రయాణికులకు సంబంధించిన దాంట్లో దాదాపు గంటన్నర నుంచి కూడా ప్రయాణికులందరూ కూడా వెయిట్ చేస్తున్నారు. వాళ్ళు లగేజ్లను కూడా మనం చూడొచ్చు. వాళ్ళతో కూడా తమ లగేజీలను తీసుకొని ఇక్కడికి వచ్చి తిరిగి తమ డెస్టినేషన్ అంటే ఎక్కడైతే ఫ్లైట్ బుక్ చేసుకొని వాళ్ళు వెళ్ళాలనుకుంటున్నారో అక్కడికి వెళ్ళేందుకు వాళ్ళు వస్తున్నారు. కానీ ఇక్కడ మాత్రం ఎలాంటి ఏర్పాట్లు లేవు, ఎవరు కూడా పట్టించుకున్న సిచ్యువేషన్ కూడా ఇక్కడ మనకు కనబడలేదు. ఇండిగో మాత్రం మరో 48 గంటల వరకు సమయం పడుతుంది, ఆ తర్వాతనే సాధారణ పరిస్థితులు వస్తాయని చెప్తున్నప్పటికీ ప్రయాణికులు మాత్రం కొన్ని రోజుల ముందే టికెట్లను బుక్ చేసుకుంటారు. ఎందుకంటే విమానానికి సంబంధించిన టికెట్ చాలా వరకు ఎక్కువ కాస్ట్తో కూడుకొని ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా ఇండిగోకి సంబంధించిన సిబ్బంది పూర్తి స్థాయిలో ప్రయాణికులకు కనుక సమాచారం అందిస్తే చాలామంది ప్రత్యామ్నాయ రూట్లలో ప్రత్యామ్నాయ మార్గాలలో తమ ప్రాంతాలకు వెళ్ళే అవకాశం అయితే కనబడుతుంది. మరొక 48 గంటల పాటు సమయం పడుతుందని ఒకవైపు చెప్తున్నారు. కొంతమంది ప్రయాణికులకు మాత్రం సమీపంలో ఉన్న ఎయిర్పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో అక్కడికి పంపించేందుకైతే కొన్ని విమానాలను ఏర్పాటు చేస్తున్న సిచ్యువేషన్ అయితే మనకు కనబడుతుంది. కెమెరామెన్ రాజరామేశ్వర్, ఆదర్శ టీవీ, హైదరాబాద్.